కాగితరహిత టికెట్ల జారీలో భారతీయ రైల్వే మరో అడుగు ముందుకేసింది. ఇక నుంచి సాధారణ టికెట్లను కూడా ఆన్లైన్లో మొబైల్ ద్వారా అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ముంబై, చెన్నై డివిజన్ల పరిధిలో సాధారణ టికెట్లను ఆన్లైన్లో విక్రయించే ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే లోపాలను సవరించి దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని విస్తరించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. రైల్వే స్టేషన్కి వెళ్తే సాధారణ టికెట్ల కౌంటర్లలో చేంతాడంతా క్యూ ఉంటుంది. టికెట్టు చేతికొచ్చి రైలును అందుకోవాలంటే ఒక ప్రహసనమే. త్వరలోనే ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రిజర్వేషన్ టికెట్ల తరహాలోనే సాధారణ టికెట్లను అంతర్జాలంలో మొబైళ్ల ద్వారా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ముంబై, చెన్నై డివిజన్లలో ప్రవేశపెట్టారు. లోకల్ ట్రైన్లు, జనరల్ బోగీలకు జారీ చేసే టికెట్లు మొబైల్ ద్వారా ప్రయాణికులకు జారీ చేస్తే స్టేషన్లలో ఆఖరు నిమిషపు ఒత్తిడితో పాటు బుకింగ్ కౌంటర్లలో రద్దీ నివారించొచ్చని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఈ టికెట్లు, ఐ టికెట్ల ద్వారా ప్రయాణికులకు మరింత సౌలభ్యం కూడా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. జనరల్ టికెట్లు కూడా ఐఆర్సీటీసీ ద్వారానే జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా రైల్వే శాఖ రూపొందించింది. అయితే రైల్వే జోన్ల వారీగా అమ్మిన టికెట్లు, ఎంతమంది ప్రయాణించారు, మొబైల్ టికెట్ల జారీలో ఎదురైన సమస్యలపై ఆరా తీసేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. మొబైల్ జనరల్ టికెట్ల కోసం రైల్వే శాఖతో పాటు ఐఆర్సీటీసీ, రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. There is already a proposal that mobile ticketing system is already being planned out, and you see, all these are the initiatives which are being taken to make the life easy for the traveling public, because nowadays everybody holds a mobile. So this plan is already on the anvil, and I am sure there in some pilot stages it has already been implemented. IRCTC is working on that. ప్రస్తుతం చెన్నై, ముంబై నగర, సబర్బన్ ప్రాంతాల్లో మొబైల్ ద్వారా జనరల్ టికెట్లను జారీ చేయనున్నారు. ఇందుకోసం ఆర్ వ్యాలెట్ అనే ఓ ప్రత్యేక రీఛార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సెల్ ఫోన్ బ్యాలెన్స్ ను రీఛార్జ్ చేసుకున్నట్టే ఆర్ వ్యాలెట్ ను కూడా రీఛార్జ్ చేసుకోవాలి. తద్వారా రైల్వే జనరల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ టికెట్లను రద్దు చేసుకునే అవకాశం లేదు. అవసరమైతే రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ల ద్వారా దీన్ని ప్రింట్ తీసుకునే అవకాశం మాత్రం కల్పించారు. అటు ప్లాట్ఫామ్ టికెట్లను మొబైల్లోనే తీసుకునేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.